టమాటా ధర సెంచరీకి చెరువులో ఉంది. నెల రోజుల క్రితం కిలో 20 రూపాయలకు లభించిన టమాటా ఇప్పుడు 100 రూపాయల వైపు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం రైతు బజార్లలో కిలో టమాటా 60 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంట దెబ్బతింది. దీంతో ధరలు అమాంతం పెరిగాయని రైతులు అంటున్నారు. టమాటా ధరలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్ నుంచి వినోద్ అందిస్తారు. కూరగాయలు కొందామంటేనే సామాన్యులు వణికిపోతున్నారు. కూరగాయల ధరలు వింటే కూడా సామాన్యుల గుండెల్లో దడపుడుతుందంటున్నారు జనాలు. ఆ రేంజ్లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. అందులోనూ టమాటా ధరలు మరీగా మండిపోతున్నాయి. నెల కిందట వరకు టమాటా ధరలు 30 నుంచి 40 రూపాయలు ఉంటే ఇప్పుడు మాత్రం ఏకంగా అంటే ఈ 15 రోజుల గ్యాప్లో ఏకంగా 120 నుంచి 140 వరకు పలుకుతుంది టమాటా రేటు. హోల్సేల్ మార్కెట్లో టమాటా ధర 80 రూపాయలు ఉండగా మార్కెట్లోకి రిటైల్గా దాదాపు 100 నుంచి 120, 140 వరకు పలుకుతుంది. అసలు టమాటా ధర ఎందుకింత ఎక్కువగా పెరిగింది ఏంటి కనుక్కుందాం ఒకసారి మనం. టమాటా ధరలు ఒక్కసారిగా ఇంతగా ఎందుకు పెరిగిపోయాయని సాధారణ ప్రజలు కూడా తలలు పట్టుకుంటున్నారు. అయితే డిమాండ్కి సరిపడా టమాటా రాకపోవడం వల్లనే ధరల పెరుగుదలకు అసలు కారణమని వ్యాపారస్తులు కూడా చెబుతున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీంతో సరఫరా తగ్గిపోవడంతో మార్కెట్లో టమాటా డిమాండ్ పెరిగిపోయిందని చెప్తున్నారు. అయితే హైదరాబాద్లో తెలంగాణ జిల్లాలో నుంచి కాకుండా ఏపీలో రాయలసీమతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటా దిగుబడి అయితే అవుతుందని వ్యాపారస్తులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతానికి మనకు ఇక్కడ టమాటా రేట్ల గురించి ఇంత అమౌంట్ ఇదే రేట్ ఉంటుందా లేదంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా, మన వ్యాపారస్తులను కానీ అలాగే వినియోగదారులు కస్టమర్స్ను కూడా అడిగి తెలుసుకున్నారు. ఎర్రగడ్డ రైతు బజార్లో ఉన్నటువంటి టమాటా రేట్ ఇప్పుడు ఎంత ఉంది ఏంటి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. టమాటా ఏం రేట్ నడిచినా వేస్టే. ఎక్కడ చేయని పెడితే 4 బాక్సులు టమాటాలు లేవు. ఇదేమి ఇట్లా కూడా పని చేయదు. ఎక్కడ చేయని 50 రూపాయలు అంటే కూడా పోతలేదు. 50 రూపాయలు అంటే పోతలేదు. ఎక్కడ చేయని పెడితే 4 బాక్సులు టమాటా వెళ్ళింది. మొత్తం గూడాలు కూలినట్టు కూలిపోయింది. మాది తూప్రా నవతల బేగంపేట. మాది 50 రూపాయలు అమ్ముతుంది. 120 కూడా నడుస్తుంది. మంచి టమాటా అంటే పేపర్ టమాటా అంటే నడుస్తుంది. ఏ రోజుకి ఆ రోజు పెరుగుతుంది. ఇప్పుడు 2-3 రోజుల నుంచి అయితే ఏ రోజుకి ఆ రోజు పెరుగుతుంది. నిన్న మొన్న 50 దాకా ఉంది. ఇలా 63 రూపాయలు వచ్చింది. కొంటలేరు. ఎక్కువ రేట్ అనే వరకు అబ్బా అంటుకుంటూ పోతున్నారు. ఆడనేమో షేన్లలోనే ఇవే TV9 ఈడ చూపించే వాళ్ళు షేన్లలో చూపిస్తే జర పబ్లిక్ కూడా అర్థమవుతుంది. షేన్లలో మొత్తం షేన్లు అనేది లేవు. కొనుక్కొచ్చే టమాటాలకు ఇబ్బంది. తగ్గించే ఇస్తారు అన్నట్టు తీసుకుంటున్నాం మేము. విపరీతంగా ఏమైనా కొనాలంటే కూడా మాకు భయంగా ఉంటుంది. ఏ కూరగాయలైనా టమాటాలు వేస్తాం కదా, టమాటాలు ఏంది కూర కాదు. ఏది వండాలన్నా 2 టమాటాలు వేయాలి. కానీ ఇప్పుడు టమాటాలు కొనాలంటే భయం, బంగారం లెక్క అయిపోయింది టమాటా రేటు కూడా. ఇప్పుడు వర్షానికి అన్ని ఖరాబ్ అయినాయి అని చెప్తారు వాళ్ళు. ఇంత రేటు ఎందుకంటే వర్షానికి అన్ని ఖరాబ్ అయినాయి కదా, అందుకే కొన్నామండి. తీసుకుంటున్నాం. 50 రూపీస్ అన్నారు. కొంచెం ఖరాబ్ ఉన్నాయి అయితే తక్కువ రేట్ వస్తున్నాయి అన్నట్టు తీసుకుంటున్నా. మామూలుగా బయట అయితే 100 ఉన్నాయిలేండి. గ్రౌండ్ లెవెల్లో టమాటా రేటు 60 రూపాయలు. ఎందుకు రేట్లు ఎక్కువ పెరుగుతుంది? దాదాపు 100-120 నడుస్తుంది అంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళకి తగ్గినాయా లేకపోతే 60 రూపాయలు అమ్ముతున్నారు? అంటే రోజుకు ఒక రేట్ అవుతున్నది. ఒక రోజు ఎక్కువ తక్కువ అవుతుంది. రేట్ పెరగడానికి కారణం ఏంటి? రేటుకి పెరగడానికి కారణం అంటే వర్షాలు పడి మొత్తం పంటలన్నీ పోయినందుకు రేట్లు పెరుగుతున్నాయి. మా దాన మొత్తం పోయినాయి సార్. ఇవి తెచ్చి అమ్ముతున్నాను. మా దగ్గర మా చేనులలో మొత్తం పోయినాయి. వర్షాలు పడి ఏం లేదు. 2 ఎకరాలు వేసినాం, మొత్తం పోయింది. 2 లక్షలు పెట్టుబడి అయింది, ఆయన పోయినాయి. నష్టమే, రూపాయి లేదు. ఏం మిగులుతాయి? కూలీ 2 రూపాయలు రాస్తారు, 2 రూపాయలు అంతే. మార్కెట్ రేట్ల మీదకి వెళ్ళి 2 రూపాయలు రాస్తారు, 2 రూపాయలు మిగులుతుంది. ఆ రైతు గిట కూలీ లేక మారిపోయాడు. సమస్య ఏంటంటే వర్షాలు, అతివృష్టి, అనావృష్టి, అది చేసుకున్నది మనమే. అదంతా అపోహ. ఏంటంటే ఓర్వజాలని శాతాలు అంటారు. అవి దళారులు అంటే ఏడికెళ్ళి తెస్తారు. ఇది కంపెనీలో వండేదా, చెట్టుకు గాయాలి. చెట్టుకెళ్ళేది నేను అనేది. మనతో పంటనే లేకపోయా ఏడికి ఏ దళారిని నువ్వు తెస్తావు? నువ్వు మొత్తం పంటనే వాయే, దళారిని ఏడికెళ్ళి తెస్తావు నువ్వు? నేనేమంటున్నా అంటే ఈ మన తెలంగాణ భాషలో ఓషపు ఒక మసి పూసుకుంటూ అనేది ఒక మాట ఉంటుంది, నానుడి. ఆ ఉన్నోడు చెప్తాడు అది మాట. దళారులు వచ్చిర్రు, రేట్లు పెరిగినాయి, అది అయింది ఇది అదని. నేను దీనికి బట్టి గ్రౌండ్ లెవెల్లో పోయి చూపెట్టండి. ఊర్లలో పోయి పొలాలలో చూస్తే అక్కడ ఏమున్నది, పంట ఉన్నదా లేదా, రేట్లు ఎందుకు పెరిగినాయి, ఏమవుతుంది అనేది
ప్రజానీకానికి చెప్పినట్లయితుంది, ప్రభుత్వానికి ఇట్లా చెప్పినట్లయితుంది. మీరు వాస్తవానికి మీరు ఈ మీడియా వాళ్ళు వచ్చి రేట్లు పెరగందడి వచ్చి మార్కెట్ల మీద వాడి చూడకుండా మీరు గ్రౌండ్లలో పోయి ఊర్లలో పోయి పంటలు ఉన్నాయా లేవా, ఏమవుతుంది, ఎంత పెట్టుబడి అవుతుంది అనేది తెలుసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇట్లా ఒక టమాటా రేట్లు మిగతా కూరగాయల రేట్లు అన్ని పంటలు పోయినాయండి. ఒక పంట అని కాదు, అన్ని పంటలు పోయినాయి. వర్షం పడితే ఏది ఉంటుంది, అన్నీ పోయినాయి. పడక అప్పుడు అనావృష్టి అయింది, పడి ఇప్పుడు అతివృష్టి. 60 రూపాయల కిలో. 63 ఉంది కానీ 60 అంటే కూడా ఉండలేరు. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి 50. ఒకేసారి దాదాపు 100, 120 ఇవాళ 60కి ఎందుకు వచ్చింది పరిస్థితి? వానలు పడి ఎంతో పోయింది, పొలాలన్నీ ఖరాబ్ అయ్యి చెట్లన్నీ పోయినాయి, దాంతో అందుకు రేట్ అయిపోతుంది. రేట్ ఎక్కువ పెంచింది. సో రేట్ ఎక్కువ పెంచడం వల్ల కొంటున్నారు కొంచెం. కొంటారు గట్లనే, ఒక 3 కిలో కొంటాడు, కిలో కొనేటోడు 1/2 కిలో అట్లా. టమాటా అన్నిట్లకు అవసరం కదా, కొంటారు కానీ తక్కువ. వాళ్ళు ఒకవేళ వినియోగదారులు కొనకపోతే మీరు ఇంకా రేట్ ఏమైనా తగ్గిస్తారా? ఇక పోనీ పరిస్థితులు ఇప్పుడు 50 అమ్ముతున్నాం, అట్లా 60 ఉన్నా 50 అమ్ముతున్నాం కదా, 63 ఉంది అట్లా 40 కూడా అమ్ముతాం. ఎక్కువ 10 కిలోలు వేసుకున్నాడు అనుకో వాడు ఏరకుండా. ఇప్పుడు మీరు కొనుక్కొచ్చి వేరే దగ్గర నుంచి దళాల నుంచి కొనుక్కుంటారా లేకపోతే మీరు మాకు పండిని ఎక్కడి నుంచి మాది వికారాబాద్. వికారాబాద్ నుంచి తీసుకొస్తారు? అక్కడికి ఏ రోజు ఆ రోజు తీసుకొస్తారు. రేట్ అనేది ఏ రోజు ఆ రోజు మారుస్తారు లేకపోతే రోజు మారుస్తారు. నిన్న 69 ఉన్నది. ఆఫీసర్లు ఉంటారు ఇక్కడ, స్టేట్ ఆఫీసర్ ఉంటారు, దాంతో మస్తు. ఎట్లా ఇవాళ ఎన్ని పోయినాయేమో పొద్దు నుంచి? 8 పెట్టెలు పోసిన అంతే, పోనేలేదు, ఇక్కడే ఉంది అమ్మలే. ఇంకోసేపు అయితే రేట్ తగ్గించి అమ్మితే పోతాయి. పోదు, ఇక మంది తక్కువైపోతారు, ఏడైతే తక్కువైపోతారు. ఏడైతే తక్కువ అవుతుంది, మరి ఎక్కడ చూస్తే ఇంకా కంప్లీట్ గా ఇట్లా ఉంటామంటే ఖరాబ్ కూడా అవుతుంది కదా. అయినంత అవుతుంది, దాన్ని ఏం చేయలేము. దాన్ని ఖరాబ్ అయితే పడేస్తున్నారు తప్ప రేట్ తగ్గించి మాత్రం అమ్మే ప్రయత్నం చేస్తాము, ఎందుకు పోయినంత చేస్తాం, పోకుంటే పడేస్తాం, దాన్ని ఏం చేయలేము కదా. ఎట్లా అంటామా ఇప్పుడు ఈ రేట్లు ఒక టమాటానైనా అన్ని రేట్లే ఉన్నాయి. వంకాయలు, బెండకాయలు వర్షాలతోని పొలాల్లో నీళ్ళు నిండి ఈసారి బాగా వర్షమైంది, దాంతో అన్నీ ఖరాబ్ అయిపోయినాయి పొలాలలో. అయినా వాళ్ళు కూడా ఏం చేయలేరు, కస్టమర్ కూడా ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. ఎంత నడుస్తుంది కిలో? 50 రూపాయలు కేజీ. ఎందుకు ఇంత సడన్గా రేట్లు పెరగడానికి? ఏం మరి ఇక గవర్నమెంట్ తెలియాలి ఇక ఎంత రేట్స్ ఎక్కువ అంటే రెడీగా అంటే ఇక కొనాలి, ఇక తినడానికి తినడానికి కొనవలసిందే ఇక. కానీ పేద ప్రజలకి కష్టం, ఇక చాలా కష్టం. మాలాంటి వాళ్ళంటే ఏదో తీసుకుంటాం కానీ పేదవాళ్ళకి కష్టం. అన్ని రేట్స్ అలాగే ఉన్నాయమ్మా. క్యాలిఫ్లవర్ కూడా 50 రూపాయలు, 50 రూపీస్ ఉంది ఒకటి, అంత రేట్ ఉంది. బాబు చెప్తాడు. రేట్లు అయితే చాలా ఉన్నాయి, కానీ రైతు బజార్లో బోర్డు రేట్ ఎవరు అమ్మట్లే. బోర్డు రేటు 30 రూపాయలు ఉంటే 60 రూపాయలు అమ్ముతున్నారు. బోర్డు రేట్లు మాత్రం ఎవ్వరు అమ్ముతలేరు. టమాటా ఎంత ఉంది బోర్డు రేట్లో? బోర్డు రేట్లో యాక్చువల్లీ టమాటా ఇవ్వలే అని నేను బీరకాయ చూసిన. బీరకాయ ఏమో 40 రూపీస్ ఉంటే 60 రూపీస్ అమ్ముతున్నారు. బోర్డు రేట్ 40 ఉంది, వీళ్ళు అమ్మేది 60 రూపీస్ అమ్ముతున్నారు. ప్రాబ్లం వీళ్ళకి ఎవరికి వాళ్ళు అమ్ముకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్ అమ్ముతున్నారు. బోర్డు రేట్ మాత్రం అమ్ముతలేరు. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతానికి ప్రతి ఒక్క రైతులు కూడా నేరుగా వాళ్ళు పండించిందే తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. దాదాపు ఇవాళ అయితే 50 నుంచి 60 రూపాయలకు కేజీ టమాటా 50 నుంచి 60 రూపాయలు అమ్ముతున్నారు. సో 50 నుంచి 60 రూపాయలు అయినా వినియోగదారులు ఎవరు కొనుక్కోకపోవడంతో కూడా చాలా మట్టుకు టమాటా. సో చూసారు కదా, రైతులందరూ కూడా నేరుగా టమాటాలు పండించే ఇక్కడికి తీసుకొస్తున్నారు. మధ్యదారుల వల్ల కాకుండా కూడా పటాన్చేరు, సంగారెడ్డి వైపు నుంచి, అలాగే వికారాబాద్ నుంచి నేరుగా పండించిన రైతులు ఇందాక మనం మాట్లాడించడం జరిగింది. సో వాళ్ళు దాదాపు ఇవాళంతా కూడా 50 నుంచి 60 రూపాయలకు కేజీ టమాటా అమ్మడం జరుగుతుంది. ఇది కాస్త పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అంటూ కూడా అంటున్నారు. ప్రస్తుతానికైతే మార్కెట్లో అయితే వినియోగదారులు కూడా టమాటాలు కొనుక్కోవడానికైతే ఎవరు ఆసక్తిగా చూపట్లేదు. కానీ తప్పని పరిస్థితుల్లో, అంటే రెగ్యులర్గా ఉండే డిమాండ్ని బట్టి కాకుండా తప్పని పరిస్థితుల్లో టమాటా అనేది వాడకం తీసుకోవడం. మొత్తానికి 50 నుంచి 60 రూపాయల మట్టికి టమాటాని కేజీ చొప్పున అమ్ముతున్నారు. సో మరికో 2 రోజుల్లో ఇదే రేట్ ఉంటుందా, దాదాపు 120, 140కి కూడా చేరుతుందా, ఏం చెప్పలేని పరిస్థితిలో ఉందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా రేట్ ఇంతగా పెరగడానికి కూడా కారణం అయితే రైతులు చెప్పినట్టు మాటలు మనం చూస్తున్నాం కదా, కేవలం అధిక వర్షాల వల్ల కూడా దాదాపు వెజిటేబుల్స్ అన్నీ కూడా పండించిన పంట అంతా కూడా నష్టం జరగడంతో ఇన్ని రేట్లు పెట్టాల్సి వచ్చిందంటున్నారు.